మిగతా రెండింటికంటే మేలే మేలే. కానీ ఎలాంటిది అంటే సత్వము ఆ బంధము అని బంధం అని తెలియకుండా తీయగా ఉంటుంది. షుగర్ కోటెడ్ పీస్ అంటే చూడండి, షుగర్ కోటెడ్ పీస్ అంటే తెలుసు కదా. అంటే చేదు మందుని ఏం చేస్తారంటే కోటింగ్ తీయగా పైన కోటింగ్ ఇస్తారు మింగటానికి తేలిగ్గా, అది అందుకని మింగేసేది. కానీ లోపల మాత్రం ఉండేది చేదు మందే. అందుకు సత్వగుణం కూడా ఎలా సుఖముతో బంధిస్తుందంట, జ్ఞానంతో బంధిస్తుంది. ఇది చాలా కష్టం గుర్తించడం. ఎందుకంటే ప్రతి మనిషి సుఖమే కోరుకుంటాడు. ఎవరైనా కాదా? సుఖం కోరుకోడా? కోరుకుంటాడు. కాబట్టి సుఖాన్ని ఎవడు వదులుకోడు, పొందాలని ప్రయత్నం చేస్తాడు. అది బంధం, సుఖంతో బంధం అంటారు. రెండోది మరి బుద్ధిని వాడు ఎవరైనా జ్ఞానం పొందాలని ప్రయత్నం చేస్తాడు. జంతువులకి ఆ ప్రయత్నాలు ఉండవు, అవునా కాదా? జ్ఞానంతో కూడా సంఘం అంటే ఏంటి? అటాచ్మెంట్. జ్ఞానంతో అటాచ్మెంటే, తర్వాత సుఖముతో అటాచ్మెంటే. ఏది? సత్వము. సత్వం కూడా ఎలాంటిది? నిర్మలత్వాదు అంటే నిర్మలము దాని యొక్క స్వభావం. అదేమవుతుంది? దానికి రెండు లక్షణాలు, ఒకటి ప్రకాశకం, రెండు అనామయం. అది నిర్మలంగా ఉండటం చేత అది చక్కగా ప్రకాశవంతమై ఉంటుంది. రెండోది అనామయం అంటే ఆ దోషాలు ఏమి లేకుండా ఉంటాయి. అక్కడ దోషంతో ఉంటారు, ఒకడు ప్రకాశం అంటారు, మరి బంధిస్తుంది అంటారంటే మరి అదే విచిత్రం కదా. ఇది గుర్తించడం కష్టం, ఇది గుర్తించడం కష్టం. ఎందుకని? ప్రకాశం అంటే ఏంటి? ఇప్పుడు ఇంద్రియముల ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఆ భగవంతుడు చైతన్యులు కూడా ప్రకాశం కూడా ఉన్నాడు కదా. ఈ ప్రకాశం వాళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి బుద్ధి కూడా ఎలా ఉంటుంది? వాళ్ళది చక్కగా బ్రైట్గా ఉంటుంది, అన్ని బాగా స్పష్టంగా అవగాహన అవుతాయి, తెలుస్తాయి, అర్థం అవుతుంది. కాబట్టి ఏమనుకుంటాడు? అబ్బో నాకు అన్ని బాగా జ్ఞానంతో సంఘం వస్తుంది. అంతేకాని బుద్ధి ప్రకాశం అయినప్పుడు ఏం చెప్తుంది? అన్ని బాగా విషయాలు తెలుసు కాబట్టి అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది చదవాలి, ఇది చదవాలి అని ఇవన్నీ దానిపైన ఒక సంఘం. అందుకు జ్ఞానం ఉండాలి కానీ జ్ఞానం చేత ముక్తి వైపు పడాలి కానీ జ్ఞానంలోనే ఇరుక్కుపోకూడదు. జ్ఞానం పొందడమే లక్ష్యం కాదు. ఏం పొందాలి? పరమాత్మను పొందాలి జ్ఞానం ద్వారా. కానీ జ్ఞానం అంటే ఏంటి? దేని ద్వారా పరమాత్మను తెలుసుకోవడం, అదే నిజమైన జ్ఞానం, అవునా కాదు? ఇంతకుముందు 13వ అధ్యాయం చెప్పాడు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం. ఇక్కడ అది ఉండదు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఉండదు. తత్వజ్ఞానం యొక్క లక్ష్యం ఇది, మోక్షమే అనేది గుర్తు ఉండదు. మరి ఎక్కడ? కేవలం శాస్త్ర జ్ఞానమో లేదా విన్న జ్ఞానమో అధ్యయనం చేసిన జ్ఞానం ఉంటుంది కదా, దానితో సంఘం వస్తుంది. ఇది కూడా అబ్స్ట్రక్షడే ముక్తి సాధనలో. అందుకు వివేక చూడమంటే చక్కగా వివరిస్తారు శంకరులు. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, అది మూడు ఆటంకాలే. శాస్త్రవాసన బుద్ధి స్థాయిలో, లోకవాసన భౌతిక స్థాయిలో, అవునా? దేహవాసన ఇక తాగా దేహం. ఇది మూడే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శాస్త్రం తెలుసుకోవాలి. ఎందుకు శాస్త్రం తెలుసుకోవాలి? అసలు లక్ష్యం ఏమిటో మార్గం ఏమిటో ఇది సుబోధం అవడానికి శాస్త్రం కదా. బుద్ధిలో జ్ఞానం సంపాదించుకొని ఊరుకుంటే ప్రయోజనం? జ్ఞానం పెంచుకుంటూ పోతున్నారు, జ్ఞానం పెంచుకోవడమే అయిపోతుంది చివరికి. బట్ జ్ఞానం వల్ల ఏం పొందాలి? జ్ఞాన గమ్యం చెప్పలే. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాన గమ్యం. జ్ఞానానికి ఒక గమ్యం ఉండాలి కదా. ఆ గమ్యం పొందటానికి ప్రయత్నం చేయకుండా కొన్ని జ్ఞానంతో తృప్తిపడి దాంట్లోనే ఉండిపోతే ప్రయోజనం. అందుకే 13వ అధ్యాయం కూడా ఒక మాట చెప్పారు, ఏమని? శృత్వాన్యేభ్య ఉపాసతే
ఎవరి దగ్గర ఏం సరే శాస్త్రం విన్నా తెలుసుకున్నా ఉపాసన చేసిన వాడు మృత్యువుని దాటిపోతాడు. దాని మార్గం వెళ్ళిపోవాలి తెలుసుకొని, అంతేకాని దీన్నే పట్టుకోకూడదు. అది ఒక వాసన అయిపోతుంది. అక్కడ ఎక్కువ మంది ఇంటలెక్చువల్స్ ఇక్కడే ఇదైపోతుంది. అందుకే మోక్షత్వం ప్రధానం. మనకి ఎంత జ్ఞానం పుస్తకాలు సంపాదించేవాళ్ళు కాదు అక్కడ, అవునా కాదా? కాబట్టి శంకరులు అందుకేనేమో ఇవన్నీ చాలా క్లియర్గా వివేక చూడమనిలో వివరిస్తారు, చాలా క్లియర్గా వివరిస్తారు. అందుకు ఏమవుతుందంటే చాలా వాటికి ఇస్తాను అక్కడైతే ఏమిటంటారు, షట్శాస్త్ర కోవిద అపి షట్ దర్శనములు బ్రహ్మాండంగా అధ్యయనం చేసిన వాడైనప్పటికీ ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా ఈ తాత్విక దృష్టి లేకపోతే, తత్వజ్ఞానార్థ దర్శనం అని చెప్పాడే, ఆ లక్ష్యం లేకపోతే ఇవన్నీ కూడా బంధనానికి కారణం. కాబట్టి అది ముఖ్యం. ఆ 13వ అధ్యాయంలో ఆ శ్లోకం చాలా ముఖ్యం. అప్పుడు అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడెక్కడ ఇరుక్కుపోడు. తత్వజ్ఞానార్థ దర్శనం అది ఉండాలి. లేకపోతే ఏమైపోయింది, జ్ఞానంతో కూడా సంఘమే. ఇప్పుడు చూడండి, అలా కాకపోతే ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, స్కూల్స్ ఆఫ్ థాట్, డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి, ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ తత్వశాస్త్రంతో వాళ్ళు బాగా తదాత్వం చెంది ఏమవుతున్నారు, మిగతా వాటిని ఖండిస్తారు, యాక్సెప్ట్ చేయరు. అవునా? పైగా వాదోపవాదాలు దిగుతారు, మాదే గొప్పదని నిరూపించుకుంటారు. ఇవన్నీ కూడా తక్కువని స్వామి అంటారు మేషవృత్తి అంటారు. మేషం అంటే తెలుసా, 2 మేకపోతులు ఇట్లా 2 కొమ్ములు ఒకదానికి ఒకటి తాకించుకొని ఇట్లా మాట్లాడుకుంటారు మేకపోతులు. అలాగే ఈ పండితులు కూడా ఈ బుద్ధితో ఏం చేస్తారు, ఈ బుద్ధిలో ఆ శాస్త్రజ్ఞానంతో ఆ వాదోపవాదాలు అంతే. అలా గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు, సత్కారాలు సన్మానాలు వస్తాయి, అంతే. ప్రయోజనం దాంట్లో చిక్కుకుపోతారు. కాబట్టి సత్వగుణం కూడా ఏం చేస్తుంది, మంచిదే, ప్రకాశం ఉంటుంది బుద్ధిలో, కానీ పరమాత్మ ప్రకాశం బుద్ధిలో ప్రతిబింబించిన ప్రకాశమే, అంతేగా. మరి అప్పుడు అదేం చేసింది, జ్ఞానం శాస్త్రజ్ఞానం వరకు, ఆ శాస్త్రజ్ఞానం కొంచెం లోపలికి వచ్చే వరకు సహాయం, కానీ అసలు జ్ఞానం కాదుగా, అక్కడ దాకా వెళ్ళాలి కదా. ఇక్కడే కూర్చుంటాడు, అక్కడ బంధిస్తుంది. ఈ 2వ బంధనం ఏంటంటే సుఖ సంగీన బంధనం, సుఖముతో బంధిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొంచెం లోతు పడ్డాలి. ఏ సుఖంతో బంధిస్తుంది? ఇక్కడ మనం రాబోయే అధ్యాయంలో 18వ అధ్యాయంలో సుఖం గురించి చెప్తాడు. సాత్విక, రాజసిక, తామసిక సుఖాల గురించి చెప్తాడు. దాన్ని కంపేర్ చేసుకుంటేనే కరెక్ట్గా మనకు అర్థం అవుతుంది. సుఖములో రాజసికం, తామసికం, సాత్వికం కూడా ఉంటాయి. సో ఇప్పుడు సత్వగుణం ఏ సుఖంతో బంధిస్తుంది? మన రాజసిక సుఖమా, సాత్విక సుఖమా, తామసిక సుఖమా? సాత్విక సుఖంతోనే బంధిస్తుంది, అవునా కదా? మన సాత్విక సుఖం అంటే అది అక్కడ పోయి తెలుసుకుంటే కదా అంతే కదా. మరి ఇవన్నీ ఒకదానికోటి లింక్, దేనికి దానికి కాదు కదా జ్ఞానం అంతా. కానీ సుఖం అంటే మామూలుగా మనం అనుకుండేది ఇంద్రియ విషయాల ద్వారా వచ్చేసి అది కాదు ఇక్కడ, కాదు. ఎందుకంటే ఇది సాత్విక సుఖం కాబట్టి, అవునా? ఇది ప్రకాశకంగా నిర్మలం కాబట్టి. మరి ఇంద్రియార్థాల ద్వారా, విషయాల స్పర్శ ద్వారా వచ్చేది ఏమిటి? ఏం సుఖం? అది కదిలిపోయేది, మారిపోయేది. పైగా 5వ అధ్యాయం చెప్పాడు, ఏది సంస్పర్శజాభూగా దుఃఖయోనయవ అని చెప్పాడు. చెప్పలే? ఇంద్రియాల విషయాల సంపర్కం చేత వచ్చేటువంటివి దుఃఖయోనులే, దుఃఖానికి పుట్టిళ్ళే అని చెప్పలేదా? చెప్పాడుగా. మరి ఆ సుఖమా?
దుఃఖమే ఉన్నాడు. అది రాజసిక సుఖం తర్వాత వస్తుంది. ఇప్పుడు ఏ సుఖం చేత బంధిస్తుంది? సాత్విక సుఖం. చాలా లోతైన విషయం. సాత్విక సుఖం అంటే ఏంటి? మనసును అంతర్ముఖం చేసి ఈ సాత్వికమైనటువంటి విషయం ఉందే, జ్ఞానం ఉందే, చూడండి, కావాలంటే జ్ఞానమును ఆర్జించినప్పుడు, ఒక విషయాన్ని లోతుగా ఆలోచించి అర్థమైనప్పుడు, అవునా, తత్వాన్ని చింతన చేసినప్పుడు కూడా ఒక హాయి కలుగుతుంది, ఒక సుఖం వస్తుంది, అవునగా? దాంతో బంధం అది బంధమే. అందుకే దాంట్లో బయటపడలేడు. చూసారా? అందుకే ఏమో దాంట్లో బయటపడలేడు అనమాట. అసలు మోక్షం పొందాలంటే ఇది కూడా వదిలిపెట్టాలి, ఇది కూడా వదిలిపెట్టాలి. మీకు గుర్తుంది, యావానర్థముదపానే సంప్లుత సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వాణి వేదాని బ్రాహ్మణస్య విజానతః. విశేష జ్ఞాన అనుభవ జ్ఞానం కలిగిన బ్రాహ్మణుడికి, అంటే బ్రహ్మజ్ఞానికి ఈ శాస్త్రాలు ఎందుకు? అక్కడ చెప్పలే, బాగా నిండుగా నీరు అంతటా లభిస్తున్నప్పుడు ఉదపాన్ని చిన్న కొండలు, బిందెలు, పీపాలు, దాంట్లో నీరు నిలుపుంచుకోవాలా? అక్కడ లేదా? అట్లాగే ఈ శాస్త్రం ఎవరికి? ఇంకా జిజ్ఞాసు అయిన వాడికి, ఇంకా మార్గం ఏమిటో గమ్యం ఏమిటో తెలియని వాడికి కావాలి శాస్త్రం. ఆ జ్ఞానం ఉన్నవాడికి, పొందిన అనుభవం పొందిన వాడికి శాస్త్రం అవసరం ఇలా. ఈ మధ్యలో ఒకడు ఉంటాడు, శాస్త్రం చదువుకొని అర్థం చేసుకొని తెలుసుకొని, అవునా, అర్థం చేసుకోవటం వల్ల, తెలియటం వల్ల, కాస్త చింతన చేయటం వల్ల ఇంటెలెక్చువల్గా ఏమవుతుంది? ఓ సుఖం వస్తుంది. ఆ సుఖం జ్ఞాన సంజ్ఞేన సుఖ సంజ్ఞేన. ఇది ఇంద్రియ సుఖం కాదు, ఇంద్రియ సుఖం కాదు. ఎక్కువ మంది ఇక్కడే కూలిపోతారు, ఎక్కువ మంది. ది రెవెల్ ఇన్ ద నాలెడ్జ్. అంటే జ్ఞానంలో ఒక సుఖాన్ని పొందుతాడు, కానీ జ్ఞానం వల్ల ఏం పొందాలి? అసలు ముక్తి వైపు వెళ్ళదు. ఎందుకంటే దీంట్లో సుఖం సాత్వం లభిస్తుంది కదా. ఇది చాలా సూక్ష్మమైన సుఖం, అందుకని ఇది దీన్ని వదిలించుకోవడం కష్టం, అవునా కదా? ఈ సుఖం ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు, దాంట్లో తాను ఏదైతే దాన్ని పరిశోధన చేస్తున్నాడో దాంట్లో ఎంత ఆనందం పొందితేనే కదా ఆ సత్యాన్ని కలుపుకుంటాడు. మనం పరిశోధన చేస్తేనే కదా. సో దాంట్లో సుఖం పొందకపోతే అక్కడ నిలవలేడు కదా, నిలవలేడు. ప్రపంచాన్ని విస్మరించి దాంట్లో మునిగిపోతాడు, అవునా కదా? యాక్షన్ మైండెడ్ ప్రొఫెసర్స్ అంటే అండి, అబ్సెంట్ మైండ్ ప్రొఫెసర్ అంటే ఏంటి? అన్ని మర్చిపోయి దాంట్లోనే నిమగ్నం అవుతారు, అదే చింతన, అదే ధ్యాస. ఇది సాత్విక సుఖం, బయటకు రాని. ఓ తుమ్మెద పద్మంలో వాడినప్పుడు ఏమవుతుంది? ఆ పద్మంలో ఉండే భగవంతుని ఆస్వాదిస్తే ఏమవుతుంది? అక్కడే ఉండిపోయి ఆ పద్మం పొడిచిపోయిన తర్వాత అయిపోతుంది, చచ్చిపోతుంది. అలాంటిది, అవునా? కాబట్టి శాస్త్రం తెలుసుకోవాలి, కానీ జ్ఞానంలోనే సుఖం పొందుతున్నాడు, అది కూడా బంధమైంది. నిజానికి జ్ఞానం అనేది లక్ష్యాన్ని చేర్చుకోలే, జ్ఞాన గమ్యం పొందడానికి. అంత అక్కడి దాకా వెళ్ళాలి, కానీ ఇక్కడే కూరుకుపోతే కష్టం అని చెప్పాడు. అయితే మిగతా రాజసిక తామసిక సుఖాల కంటే బెటరే పడుకొని నిద్రపోవడం కంటే, అవునా? ఎప్పుడు ఇంద్రియ సుఖాలు వెంట పరుగులు ఎత్తడం కంటే, ఎండమావులు అంటే ఇది బెటరే. కాకపోతే ఇది కూడా బంధమైంది, ఇది కూడా బంధం, అవునా? ఈ కంపారిజన్ మళ్ళీ వస్తుంది సుఖం గురించినటువంటి విషయం. సో ఇప్పుడు సత్వగుణం ఎలాంటిది? నిర్మలమైనది. తర్వాత నిర్మలము కాబట్టి ప్రకాశకం, అనామయం. అనామయం అంటే దోషరహితం. మామూలుగా ఆమయం సర్వే సత్తు నిరామయా అంటాం. అంటే ఏంటి? ఏ జబ్బులు ఎవరికి లేకుండా అంటాం. జబ్బులు అనేవి కేవలం శారీరకమే కాదు, మరి ఏంటి? మానసికం కూడా దోషాలు అని.
రజస్సు తమస్సే. రజోగుణం ప్రాబల్యం, తమోగుణం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? మనస్సు చంచలంగా ఉంటుంది. అవన్నీ తర్వాత వస్తాయి. అవునా? ఇది దోషం, ఆమయం. ఈ రజస్సు తమస్సు లేకపోతే అనామయం. అంతే కదా? ఆ దోషాలు లేదు, అనామయం. అప్పుడు ఏమవుతుంది? ప్రకాశకము. రజస్సు తమస్సు లేనప్పుడు ఏమవుతుంది? ప్రకాశకము. ఇది పరమాత్మ ప్రకాశమే ఇక్కడ. ఈ రజస్సు తమస్సు తగ్గినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ చైతన్యము దాంట్లో వ్యక్తమవుతుంది. వ్యక్తమైనప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఆ ప్రకాశం వల్ల జ్ఞాన సంగీత, జ్ఞానంతో సుఖం వస్తుంది. సంఘం అంటే అటాచ్మెంట్. తద్వారా కలిగే సుఖం వల్ల అటాచ్మెంట్. అందుకే చూడండి, ఈ సుఖం చవిచూచిన వాడు ఇక మిగతా సుఖాల జోలికి పోడు. ఏది? జ్ఞానంతో సంఘం వచ్చినప్పుడు సినిమాలు చూడడం, అందరిలాగా పార్టీలకు వెళ్ళడం, డ్యాన్సులు చేయడం, పిచ్చి పిచ్చి వల్ల అవన్నీ ఇష్టపడడం. దీంట్లో సూక్ష్మమైన సుఖం పొందేవాడు. అవునా కాదా? ఈ శాస్త్రం ఏమిటో తెలియక, విషయం ఏమిటో తెలియక ఉన్నప్పుడు ఏమవుతున్నాడు? అందరిలాగే వెళ్ళిపోతాడు మామూలు బజార్లోకి. అవునా కాదు? చూడండి, ఎవరి జీవితాల్లో వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? దీనిపైన ఆసక్తి పెరిగినా కొద్దీ, జ్ఞానం దీంట్లో ఒక రుచి దొరికినా కొద్దీ మిగతా వాటిని వదిలిపెట్టేస్తాం. దీంట్లోనే ఉండాలనిపిస్తుంది. కాబట్టి జీవితాంతం శాస్త్రాలు జీవితం పట్టు ఉంటాడు. ఇంతే, లక్ష్యం మర్చిపోయి. ఇది బంధం అంటారు. 99% ఇక్కడే ఉంటారు. అసలు లక్ష్యం ఏమిటి? మర్చిపోతారు. అందుకే తత్వజ్ఞానార్థ దర్శనం చెప్పారు. తత్వజ్ఞానం యొక్క అర్థ ప్రయోజనం ఏమిటి? దాన్ని ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి. అది లేదు, ఇంతవరకే ఉంటుంది. అందుకే ఇది బంధం అయిపోయింది. అందుకే కృష్ణుడు ఏమన్నారు? ఏతజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథ. చెప్పలే? అంటే ఏంటి? ఈ తత్వజ్ఞానార్థ దర్శనం లేకుండా లక్ష్యాన్ని మర్చిపోయి, తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే లోపల పరమాత్మ యొక్క స్వరూపంతో తాదాత్మ్యం చెందినటువంటి సాధన లేకుండా ఉన్నప్పుడు అదంతా అజ్ఞానం కిందే లెక్క. ఎంత శాస్త్రాలు తెలిస్తే మాత్రం. అందుకు కంపేర్ చేసుకోవాలి అజ్ఞానానికి, ఈ జ్ఞానానికి. ఇకపోతే రాజసికమైన గుణం. ఈ రజోగుణం ఎలా బంధిస్తుంది? చూడండి, ఇప్పుడు మొదటిది సుఖంతో జ్ఞానంతో బంధించేది బంగారు సంఖ్యలే. బంగారు సంఖ్యలే. అవునా? బంగారు సంఖ్యలే సంఖ్యలే. అంతే కదా? కొంచెం బంగారం అమ్ముకుంటే బంగారం కొంచెం సుఖం వస్తుంది దాంట్లో. అంతే, జ్ఞానంలో కొంచెం సుఖం ఉంది కదా. ఇప్పుడు చూడండి, రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంకసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంకేన దేహినం. రజోగుణము రాగాత్మకం విద్ధి అంటే అది రాగమే దాని యొక్క స్వరూపంగా కలిగింది అని తెలుసుకో. ఎక్కడి నుంచి వస్తుంది? తృష్ణ సంఘ సముద్భవం. దీని సోర్స్ ఏమిటి? ఒకటి తృష్ణ, రెండు సంఘం. తృష్ణ అంటే తెలుసు, దాహం. తృష్ణ, తర్వాత సంఘం. సంఘం అంటే అటాచ్మెంట్. సముద్భవం అంటే ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే తృష్ణ సంఘములు రజస్సు నుంచి వస్తాయి. ఇందాక చెప్పాడే, సత్వగుణం వల్ల ప్రకాశకం అనామయం, రజగుణం వల్ల తృష్ణ సంఘం. తృష్ణ అంటే దాహము. ఏ విషయంలోనే ఎక్కువ కావాలి కావాలి కావాలి, విపరీతమైన కాంక్ష. రెండవది సంఘం, దాంతో అటాచ్మెంట్. ఇది రజోగుణంలోకి వస్తుంది. కాబట్టి తత్తు అదేం చేస్తుంది? ఆ గుణము కర్మ సంఖ్యేన దేహినం బధ్నాతి.
కర్మతో సంఘాన్ని పెంచి బంధిస్తుంది. ఇందాక జ్ఞానంతో సంఘాన్ని పెంచి సూక్ష్మంగా, సుఖముతో సంఘాన్ని పెంచి బంధిస్తుంది. సో ఇందాక పొందిన సుఖం ఏ సుఖం అన్నప్పుడు బుద్ధి స్థాయిలో సుఖం, మనోస్థాయిలో సుఖం, అసలైన ఆత్మసుఖం కాదు. ఇక్కడేం చేస్తుంది? ఇక్కడ సుఖం అని చెప్పలే. రజోగుణంలో సుఖం లేదు, ఆకాశ సత్వగుణంలో ఉండే కొంచెం సుఖం కూడా లేదు. రజస్సు అంటేనే ఏంటి? చలనాత్మకం. రజస్సు అంటేనే చలనం, దుమ్ము ధూళి. రజస్సు అంటే ఏంటి? దుమ్ము, మామూలుగా దుమ్ము. ఈ రజస్సు ఎలాంటిది? రాగాత్మకం. దానికి స్వరూపమే రాగం. రాగం అంటే తెలుసుగా, అతుక్కుపోవాలి. సో దాని స్వరూపం అది అయినప్పుడు అది ఏం చేస్తుంది? దాంట్లో ఏం పుడతాయి? తృష్ణ. తృష్ణ అంటే దాహం. దాహము తీరటం అంటూ ఉంటుందండి. అక్కడే ఉంటుందా? కాసేపు తీరుతుంది, మళ్ళీ 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 మళ్ళీ. అందుకే రజోగుణం ఉన్నప్పుడు మనిషికి తీరం. ఏం తీరం? కోరిక, అంతులేని కోరిక. ఇది ఉండదంతా చాలే, వచ్చింది తృప్తి పడదామంటే ఉండదు అనుకోడు. రజస్సు అట్లాంటిది. కాబట్టి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి పెంచుతుంది. తృష్ణ అంటే అదే. తృప్తి లేకపోవడమే తృష్ణ, అవునా కదా? అందుకే తృప్తి లేని మానవుడే నరకం అనుభవించుదురా అంటాడు. నరకం అదే, అంతే కదా? ఎంత ఉన్నా సరే, ఎంత సంపాదించినా సరే, ఎన్ని సుఖాలు అనుభవించినా ఇంకా కావాలి. అందుకే అన్నాడు కదా, దుష్పూరేణా అనలేనచ అంటే శాంతింప చెయ్యలేనటువంటి అగ్ని లాంటిది తృష్ణ. అగ్నిలో ఎంత నెయ్యి పోస్తే మాత్రం అగ్ని తృప్తే? ఇంకా పెరిగిపోయి ఇంకా కావాలంటు, ఇంకా ఎక్కువ కావాలంటు. సవితలు వేసినా కొంచెం మంట వరకు ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద బొద్దులు కాలుస్తుంది. ఇది కూడా అంతే, అవునా? కోరికలు తీరినాయి, ఊరుకుంటుందా? ఇంక 2 కావాలంటే 2 వేసాం, ఇంకా 4 అంటుంది, అవునా? పండగకి చీర కావాలండి, అందుకని షాపింగ్కి వెళ్ళింది ఒక ఆవిడ కొనుక్కోవడానికి. వెళ్ళిన తర్వాత తోడు ఒకళ్ళు కోరిక, ఇంకోళ్ళు ఏమో తోడు తీసుకుంది. వెళ్ళారు ఇద్దరు. ఏ చీర? ఫలానా ఆ పార్టీలో ఆవిడ పెట్టుకుంది. అవును, చూస్తే చాలు కదా, ఊరుకోలేదు. అవునా? చూసి దాంట్లో లోపలికి వెళ్ళిపోయి నాకు కూడా కావాలి, అది చాలా బాగుంది, అందరూ మెచ్చుకున్నారు, అలాంటివి కావాలి. సరే వెళ్ళిసారి వాడు ఫలానా ఇట్లాంటివి కావాలంటే వాడు ఏం చేస్తాడు? ఆ ఒక్కటి చూపించాడు, 96 చూపిస్తాడు. ఈ బిజినెస్ టెక్నిక్స్, అవునా? ఒకడు అన్ని రకాలు చూపిస్తాడు. తనకు కావాల్సిన వెతికే లోపు ఇది కూడా బాగుంది అనిపిస్తుంది, అది కూడా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా అది సెలెక్ట్ చేసుకుంటే ఇవి కూడా బాగున్నాయి అనిపిస్తుంది. ఫోన్లే మడి తప్పు తీసుకున్నా ఇంకా 2 అయిపోయి. ఈ పక్కన తోడు చూడటానికి వచ్చిన ఆవిడ కూడా, అవునా? ఆవిడ ఊరికే వెళ్ళింది ఇప్పుడు, అవునా? సరే అయిపోయింది, కొన్నారు, పండుగ కట్టారు, బీరువాళ్ళు పెట్టిన తర్వాత ఏంటి ఇప్పుడు 36 చీరల్లో ఒకటి పక్కన ఉంది, అయినప్పుడు లేదు. మళ్ళీ పండగ కాదు, పార్టీలకి. ఇప్పుడు ఒకప్పుడు ఏడాది 4 పండుగలు అయితే 4 పండుగలకి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు పార్టీలు వచ్చినాయి కదా, సో ప్రతి పార్టీకి ఫంక్షన్ కల్లా కొత్త డ్రెస్సులు కావాలి. పండగ రోజులు ఎప్పుడో పోయినాయి, అవి దండగా అయిపోయినాయి. ఇప్పుడు ఇవే ముఖ్యమైపోయి. ఎంత విచిత్రం! వాడెవరో ఇట్లా పెళ్ళి అయితే వాళ్ళకి ఫంక్షన్ అయితే వీళ్ళు బట్టలు కొనుక్కుంటారు. ఏంటంటే ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉన్నది వేసుకొని పోవచ్చు కదా, వాడి ఇంట్లో ఫంక్షన్ కొనుక్కోవాలి. వాళ్ళు ఏమైనా కొనిస్తారు నీకు?
అసలు కుటుంబం పోషించడం ఎంత కష్టంగా ఉంది, డిమాండ్స్ తీర్చడం ఎంత కష్టంగా ఉంది తల్లిదండ్రులు. ముఖ్యంగా యజమానికి భాగం అయిపోయింది ఇదంతా. పోటీలు పోటీలు పోటీలు. వాళ్ళకి నేను ఏది హైయర్ క్లాస్ వాడిని చూసి వీడు పోటీ పడతాడు, ఎవరు మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాడు కూడా. నేను కూడా అట్లాగే కనిపించాను. నువ్వు పోకు అలాంటి మాటలకి ఎందుకు పోవాలి. అవునా? ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అయిపోయింది, విపరీతం అయిపోయింది అంత పిచ్చి. ఏది ఓ డ్రెస్కి ఎన్ని వేలు వేలు ఖర్చు పెడతారు, ఇంట్లో తింటికి ఉన్నా లేకపోయినా సరే కష్టపడైనా వాడు కొని ఇవ్వాలి. ఏది 2,000 రూపాయలు ఈ తండ్రి కొని ఇవ్వాలి. కొని ఇవ్వాలి, వాడు మొహం పడిపోతుంది. ఇక వాడి లోపల వాడు ఏమి చూడలేక పాపం తండ్రి నాన్న కష్టపడి కొని. అవునా? అలా మొత్తం రోజులన్నీ అలా మొత్తం అలాగే అయిపోతుంది. తృష్ణ ఓడు దాకా శక్తి ఉండదు, ఇంకోటి ఇంకోటి. తృష్ణకు అంతు లేదుగా, అందుకు మనిషికి సుఖం లేదు. ఇప్పుడు సాత్వికమైన దృష్టిలో ఉన్నాడు కొత్తగా సుఖపడతాడు, ఎందుకంటే ఇది వీటిపైన ఆధారపడట్లేదు, కేవలం తన బుద్ధిలోనే ఏదో శాస్త్రం ద్వారా జ్ఞానం ద్వారా అక్కడ సుఖపడదు. ఇక్కడ అది కాదు కదా. తృష్ణ అంటే ఇంకా ఇంకా పెంచుతుంది, ఇంకా దానం ఇంకా కావాలి. తృప్తి ఉండదు. మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే కామాలు కామ 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 అంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. కామ అంటే రెండోసారి ఇంగ్లీష్లో కామ అంటే కోరికలు, కామ ఇది కావాలి, అది కావాలి. తృష్ణ. రెండోది సంఘం అంటే దేనివల్ల వస్తున్నాయి? రజస్సు యొక్క స్వరూపం రాగము కాబట్టి సంఘం కూడా పెరుగుతుంది. సంఘం అంటే ఏంటి? పట్టుకొని వేలాడతాం. హ్యాంగింగ్ అంటారు చూడండి, హ్యాంగింగ్. అది చూరు పట్టుకొని వేలాడుతుంటారు చూడండి. అట్లా విషయాన్ని వ్యక్తులను పట్టుకొని ఊగులాడుతుంటారు. ఈ ఊగులాడటం చూసారు అటాచ్మెంట్. ఇది నువ్వు లేకపోతే నేను అడ్డ పెట్టింది, నువ్వు లేదు నాకు జీవితమే లేదు. ఇది ఒట్టి మాట పైకి అలా అనిపిస్తుంది బయటికి, కానీ ఎవరు లేకపోయినా ఉండాలి. వచ్చి వాడు పోయాలి, నువ్వు పోతా వాడితో పడిపోక మరి అనిపిస్తుంది. అట్లా ఎన్నిటిని పట్టుకుంటున్నాడో మనిషి. ఏది? సంఘం. ఎన్నిటితో అటాచ్మెంట్ ఉంటే అన్ని తాళ్ళు మెడకి వేసుకున్నట్టు లెక్క. అవునా కదా? ఇప్పుడు ఒక తాడు పెడితేనే మనం తలకాయ ఇది చెప్పలేము. జంతువు మెడకి ఒకటే తాడు, మానవుడికి ఎన్ని తాళ్ళు? లెక్కలేనన్ని తాళ్ళు. ఆ చేయనని త్రాళ్ళ కిల జంతువులెల్ల కట్టబడునుగా నిట్టలమున జ్ఞానవరడి చురియముని కోయగరాదే విశ్వదాభిరామ వినురవేమ. చిన్న మాటలు చెప్పాడు. ఏంటి? ఆశ ఎనడి త్రాళ్ళ అఖిల జంతువులెల్ల కట్టబడును. ఆశ అనే త్రాళ్ళు అంటే ఇవే తృష్ణ, కోరిక, అంతులేని వాటి చేత కట్టబడుతున్నాడు. ఎలా స్వామి ఈ ఆశలు? జ్ఞానం అనేది చురియ పూని కోయగరా. దానికి ఏంటంటే జ్ఞాన ఖడ్గం ఒకటే. సక్రమమైన జ్ఞానం, సరి అయిన జ్ఞానం, సమగ్ర జ్ఞానము చేత ఈ తాడు తెంచేయాలి. తాడు తెగ తిడుతుంటారు, ఈ తాడు తెగ అంటుంటారు. తెగిపోవాలి, వాళ్ళ ఆశీర్వాదం మంచిదే. ఈ తాడు తెగిపోవాల్సిందే కదా, మనం తెంచుకోము కాబట్టి తెగిపోవాలి. ఇలా కర్మసంగం. దీనివల్ల ఏం జరుగుతుంది? కర్మతో అటాచ్మెంట్ వస్తుంది. కర్మసంగేన దేహినం బధ్నాతి.